నేనున్నాను ప్రభువా. దయతో మీరు మొదటిగా మీరు నన్ను క్షమించండి ప్రభువా. వాని క్రియలు చెప్పిన మీరు జీతం ఇస్తానని చెప్పినారు దేవానా. మీ ఎదుట నేను పొందుకోవడానికి నా దగ్గర తండ్రి ఏమాత్రము జీతము సంపాదించుకోవడానికి నా దగ్గర ఏమాత్రము సరైనటువంటి పాలు లేవు ప్రభువా. దేవా సహాయం అందింప చేయండి ప్రభువా. తండ్రి నా ముందు కూర్చున్నటువంటి వీరందరూ కూడా ప్రభువా ఎంతో జ్ఞానము గలవారు ప్రభువా. దేవా తండ్రి వీరికి ఎన్నో విషయాలు తెలుసు ప్రభువా. దేవా తండ్రి వీరు మాకు సహాయం అందింప చేయండి. వీరికి నీ వాక్యమును బోధించడానికి నీ మాటలు చెప్పడానికి తండ్రి నాలో ముఖ్యమైనది ప్రాముఖ్యంగా తండ్రి నాలో ఏమాత్రము తండ్రి యథార్థత లేదు ప్రభు. వీళ్ళందరికీ చెప్పేంత జ్ఞానం కూడా నా దగ్గర లేదు ప్రభు. దేవా మీరు నాకు సహాయం అందింప చేయండి ప్రభు. మీ యొక్క మాట తండ్రి అగ్ని వంటిది కాదా అని మీరు మాట్లాడినారు. నా మాట బండలను కొట్టి సుత్తు వంటిదని చెప్పినారు దేవా. మా హృదయములను ప్రభు మీరు సరిచేయండి ప్రభా. దేని నిమిత్తమైతే ఈ లోకమునకు తండ్రి మేము వచ్చి ఉన్నాము దాని యొక్క గ్రహింపును తండ్రి నేను మేము కలిగి ఉన్నట్టుకు సహాయం అందింప చేయండి దేవ. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మా హృదయములను ప్రభు మీ వైఖరులు మీరు ఉంచండి. సహాయం అందింప చేయండి ప్రభు. ఇక నిలబడటకు తండ్రి ఏమాత్రము తండ్రి యోగ్యను కాని ప్రభు దేవా. మీ యొక్క సిలువు చాటు నన్ను మరుగుపరిచి ప్రభు కొన్ని విషయాలు మాకు మీరు తెలియపరచండి. మాకు కావలసినటువంటి వాక్యం మీరు తెలియపరచండి. మా హృదయం మీరు సరిచేయండి. ఇంకను తండ్రి నీ బిడ్డలు వస్తారని చెప్పినారు ప్రభు. వారు కూడా వచ్చినట్లుగా సహాయం అందింపచేయండి. మీరే మాకు తోడు ఉండి ప్రభు నీ వాక్యం ద్వారా మాతో మా అందరితో మీరు మాట్లాడమని క్రీస్తు నామములో అడిగి వేరు కోరుచున్నాము తండ్రి. దయచేసి మీరు అందరూ కూడా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి మీ ప్రార్థనలోని. ఎందుకంటే నా దగ్గర సరైనటువంటి ప్రార్థన స్థితి లేదు కాబట్టి మీరు కూడా మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుని నా కొరకు కూడా ప్రార్థన చేయండి. చూడండి, దినాలలో క్రైస్తవులకు జీవితంలో ఎలాంటి ఆత్మ వెలుబడి చేస్తుందంటే ఎంతో భయంకరమైనటువంటి ఆత్మలు వెలుబడి చేస్తూ ఉన్నది. ఈ దినాలలో క్రైస్తవులకి జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి ఆత్మ వెలుబడి చేస్తున్నది. మన జీవితంలో ఏ ఆత్మ వెలుబడి చేస్తుంది? మన జీవితంలో ఎలాంటి ఆత్మ వెలుబడి చేస్తుంది? దేనికి సంబంధించినటువంటి ఆత్మ వెలుబడి చేస్తుంది మనల్ని? మనందరం గమనించుకోవాలి. మొదటగా ప్రాముఖ్యంగా ఏ ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉన్నాము? ఏ ప్రేమ చేత మనం నడిపించబడుతూ ఉన్నాము? ఏ ఉద్దేశముల చేత మనం నడిపించబడుతూ ఉన్నాము? ఎలాంటి ప్రేమ చేత మనం నడిపించబడుతూ ఉన్నాము? ఏ ప్రేమ మనకు అందుతూ ఉన్నదో, ఏ ఉద్దేశములు మనకు అందుతూ ఉన్నవో, ఏ ఆత్మ మనల్ని ఏలుబడి చేస్తూ ఉన్నదో మనం ప్రాముఖ్యంగా గమనించుకోవాలి. దేవుని వాక్యానికి నువ్వు వణికితే మన జీవితం ఎలా ఉంటుందంటే చాలా చాలా ఆనందంగా ఉంటుందంట. దేవుని వాక్యానికి నువ్వు వణికితే నీ ముందు దేశమే వణుకుతుంది, నీ ముందు నీ ప్రాంతమే వణుకుతుంది, నీ ముందు నీ సహోదరులే వణుకుతారు. దేవుని వాక్యానికి మనం వణికినట్లయితే మన జీవితం ఎలా ఉంటుందంట చూడండి. ఎందుకు దేవునికి వాక్యానికి మనుషులు పూర్తిగా వణకట్లేదని నాకు అనిపిస్తూ ఉన్నది. ప్రతి వాక్యాన్ని కూడా చాలా క్షుణాసనంగా మనం చదివేస్తూ ఉన్నాము. ప్రతి మాటను కూడా దేవుడు తన బిడ్డల ద్వారా వినిపించే ప్రతి మాటను కూడా మనం ఎలా వినేస్తున్నామంటే చాలా క్షుణాసనంగా వినేస్తూ ఉన్నాము. వినుట వలన మీకు విశ్వాసం పెరిగిద్దని దేవుని వాక్యం చెప్తే మనలో ఎలాంటి విశ్వాసం పెరుగుతుంది? ఎలాంటి ఆత్మను ఏలుబడి చేస్తుంది? ఎలాంటి ఉద్దేశములు కలిగి మనం ఉన్నాం? ఎలాంటి ప్రాముఖ్యమైనటువంటి దేవుని కొరకు ఆలోచనలు మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం? చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నారు దానియేలు గారు విశ్వాస విజయంలో ఆయన మాట్లాడుతున్నారు. నువ్వు దేవునికి వాక్యానికి వణికితే నీ ముందు దేశమే వణుకుతుంది, నీ ముందు నీ కుటుంబమే వణుకుతుంది,
నువ్వు దేవుని యొక్క వాక్యానికి వనకట్లేదు. నువ్వు ప్రాముఖ్యం ఏంటంటే మనం దేవుని యొక్క వాక్యానికి వనకట్లేదము. దేవుని యొక్క ప్రేమకి మన బానిసలు కావట్లేదము. దానిలో గారు మాట్లాడుతున్నారు, దేవుని యొక్క వాక్యానికి వణికితే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన కళాశాలలో, దానిలో గారికి జీవితంలో, కళాశాలలో, కాలేజీల్లో అనేక విషయాల్లో ఆయనకు చూసి వణికినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ టీచర్సు, ఇంకా లెక్చరర్స్, ఇంకా చాలామంది ఈయన్ని ఎంతో ప్రాముఖ్యంగా చూశారు. దానిలో గారిని ఎంతో ప్రాముఖ్యంగా చూసి ఆయనకి అధికారాన్ని ఇచ్చారు. అయ్యా, నువ్వు ఈ మీటింగ్స్లో లేదా ఈ పిల్లలకి అందరికి కూడా దేవుని యొక్క మాటలు నువ్వు ఎంతో క్లుప్తంగా తెలియచేయగలవయ్యా, నువ్వు చెప్పు ఈ విషయాలు, నీ మాటలు ఎంత వీళ్ళకి అర్థమవుతున్నాయి అని చెప్పినటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. చూడండి, దేవునికి వాక్యానికి మనం వణికితే మన హృదయం ఎలా అయిపోద్దంటే ఆ సిలువను చూసినటువంటి గ్రహింపులకు మన హృదయం వెళ్తుందంట. ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవునికి వాక్యానికి మనం వణకట్లేదము. ఏ వాక్యం అయితే శిష్యులైనటువంటి వారికి ఏ మాటలైతే వినబడ్డాయో ఆ మాటలకి వారి యొక్క హృదయము అంకితం అయిపోయింది, వారి జీవితం అంకితం అయిపోయింది, వారి మనసు దేవుని కొరకు ఆ దేవుడు వినిపించినటువంటి ప్రతి మాట వారు అంకితం చేసుకున్నారు. అందుకే యేసుప్రభు వారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారు ఎలా ఉన్నారంటే ప్రజలకి ఎంతో వింతగా కనబడతా ఉన్నారు. దావీదు గారు మాట్లాడినట్లుగా, నేను అనేకులకు ఒక వింతగా కనబడతా ఉన్నాను, అనేకులకి నేను వింతగా కనబడతా ఉన్నానని దావీదు గారు మాట్లాడినారు. చూడండి, శిష్యుల యొక్క జీవితాల్లో ఎంత వింతగా కనిపించారు, ప్రజలకే చాలా వింతగా కనిపించారు. ఎందుకనంటే వారి జీవితంలో దేవుని మాటకు లోబడ్డారు. దేవుని మాటకి వాళ్ళు వణుకుపోయారు. దేవుని వాక్యానికి వాళ్ళు వణుకుపోయారు. ధర్మశాస్త్రానికి వణుకుపోయారు. చూడండి, ఎందుకు ఆ శిష్యులు ఒక అనాది రకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో పేదరికంతో ఉన్నటువంటి శిష్యులు, ఎంతో భయంకరమైనటువంటి పాపంతో జీవించినటువంటి వారు ఎందుకు వారికి జీవితాన్ని సరిచేయబడ్డానికి కారణాలు ఏంటంటే వారు దేవుని మాటకు లోబడ్డారు, వారు దేవునికి వాక్యానికి వణుకారు, దేవునికి ప్రేమకి వారికి హృదయం అంకితం చేసుకున్నారు. దేవునికి ప్రేమకి వారు బానిసలు అయిపోయారు. ఈ దినాల్లో మనం ఎలాంటి బానిసత్వంలో ఉన్నాం? దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు, నా మాట విని దాని ప్రకారంగా గైకుని వాడు యేసు అనే బండ మీద పునాది వేసుకుంటాడు, నా మాట వినని ప్రతి వాడు కూడా ఆ యొక్క ఇసుక మీద పునాది వేసుకుంటాడు. ఎలాంటి మాటలు మనకు దేవుడు తెలియజేస్తున్నారు చూడండి. వాక్యము, నా మాట ఎంతో నమ్మదగినది, నా మాట సత్యమైనది, నా మాట అగ్ని వంటిది, నా మాట బండము బద్దలుకొట్టేటువంటి సుత్తు వంటిది. చూడండి, ఎన్ని విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నారు, చూడండి. ఎందుకయ్యా నువ్వు దేవుని వాక్యానికి వణకట్లేదయ్యా అనేసి దానిలయ్య గారు మాట్లాడుతున్నారు. నువ్వు దేవునికి వాక్యానికి వణికితే, దేవునికి వాక్యానికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నా జీవితాన్ని మీరు చూడండి అని దానిలయ్య గారు చెప్పారు. నా జీవితాన్ని చూడండి, జీవజల ప్రవాహాలు చదవండి, దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని మీరు తీసుకోనండి. నా ఉద్దేశంలో నేను దేని ప్రకారంగా జీవించానో దాన్ని మీరు తీసుకోండి. నా జీవితాన్ని చూడండి, నేను దేవునికి భయపడ్డాను, రాజుల దగ్గరికి వెళ్ళి నేను దేవునికి వాక్యాన్ని బోధించాను అని దానిలయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు. విదేశాలకు వెళ్ళి నేను దేవునికి వాక్యాన్ని బోధించాను, ఏ అధికారికి నేను భయపడలేదు. జో గారు మాట్లాడతాను, నేను ఎవరికి భయపడలేదు. జో గారిని అడిగారంట ఒక సందర్భంలో, ఏంటండి మీరు కలెక్టర్ గారికి మీరు ఎవరు కూడా భయపడట్లేదు ఏంటండి, దేవుని ప్రేమ మీరు అంతగా చెప్తున్నారు ఎందుకండి అని అడిగితే, ఆయన నన్ను రక్షించారు, ఆయన నా యొక్క రక్తం చేత నన్ను కొన్నారు, నేను అంతం వరకు ఆయన నమ్మకమైనటువంటి ఒక సాక్షిగా నేను జీవించాలని జో గారు మాట్లాడినారు. విశ్వాస విజయంలో ఉన్నాయి మాటలు ఉంటాయి. వాక్యం ఎంత శక్తివంతమైనదో, మనల్ని దేవునికి వాక్యం మనల్ని అంత శక్తివంతంగా చేయాలని ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నది. దేవునికి ఉద్దేశం ఏమిటి? మన ఎడల ఆయనకున్నటువంటి సంకల్పం ఏమిటో మనం తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన మన ఎడల ఎలాంటి సంకల్పం కలిగి ఉన్నారు?
ఆయన మన ఎడల ఎలాంటి సంకల్పం కలిగి ఉన్నారో మనం తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఎంత ప్రేమ దేవుడు మనకి ఎంత వేగముగా ఇస్తున్నారు, ఎంత సంతోషముగా పంచుతూ ఉన్నారు దేవుని ప్రేమని మన అందరికీ పంచుతున్నారు. కానీ మీరు అందరూ అనుభవిస్తున్నారేమో, కానీ నేను ఇంకా పూర్తిగా ఆయనకి ప్రేమని పూర్తిగా నేను స్వాధీనపరచుకున్నట్లేదు. కానీ దానియేలు గారు ఆయన జీవితంలో ఎప్పుడైతే దేవునికి వాక్యానికి వణికారో ఆయన జీవితం ముందు అనేకులు వణికేనట్లుగా దేవుడు చేశారు. ఎందుకంటే ఆయన ప్రాముఖ్యత ఇచ్చారు, దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చారు. మన జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? మన బిడ్డలకు ప్రాముఖ్యత ఇస్తున్నామా? మన భర్తకు ప్రాముఖ్యత ఇస్తున్నామా? మీ భార్యకు ప్రాముఖ్యత ఇస్తున్నామా? మన తల్లికి మన తండ్రికి ప్రాముఖ్యత ఇస్తున్నామా? ఎవరికి ఇస్తున్నాం మన ప్రాముఖ్యత? మరి ఎందుకు ఆత్మీయ జీవితంలో మనకి ఇంకా ఎందుకు కొరతలు ఉన్నాయని ఇక్కడ దానియేలు గారు మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వలేకపోయినట్లయితే మీ జీవితంలో ఎందుకు ఆత్మీయ జీవితంలో మీ కొరతలు ఎందుకు అలా ఉన్నవే అని దానియేలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అలా ఉన్నవే? నాకంటే నీ తల్లినైనను, నీ తండ్రినైనను, నీ కుమార్తెనైనా, నీ కుమారునైనను నాకంటే ఎక్కువగా ప్రేమించినట్లా నువ్వు నాకు పాత్రురాలు కాదని దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకు? మన దేవుని వాక్యాన్ని ప్రేమించట్లేదు కాబట్టి, దేవునికి వాక్యానికి మనం వణకట్లేదు కాబట్టి మనలో ఇంకా లోటుపాట్లు ఉన్నాయేమో. నాలో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి. చూడండి, దానియేలు గారికి జీవితంలో దేవునికి వాక్యానికి లోబడినప్పుడు ఆయన జీవితం ఎలా ఉన్నది, భక్తులకి జీవితం ఎలా ఉన్నది. జిమ్ ఎలిట్ అని ఒక భక్తుడు ఆయన దేవుని ప్రేమను తెలుసుకున్న తర్వాత దేవుని కొరకు జీవించాలన్నటువంటి కోరిక ఆయనలో ఏర్పడింది. ఆ కోరిక, ఆ ఉద్దేశము ఎన్నడూ చనిపోకుండా దాన్ని కాపాడుకుంటున్నాడు. చాలామందికి జీవితాల్లో కొన్ని నిరాశ భావం వచ్చిన తర్వాత ఆ కోరిక, ఆ యొక్క ఆలోచనలు, దేవుని గురించినటువంటి ఆలోచనలు చచ్చిపోతూ ఉంటవి. కానీ జిమ్ ఎలిట్ అనేటువంటి వ్యక్తి దేవుడు నన్ను ఎందుకు పిలిచినారో, దేవుడు నన్ను ఎందుకు ప్రేమించున్నారో ఆ ప్రేమని ఎన్నడూ కూడా కోల్పోకూడదని ఈ జిమ్ ఎలిట్ అనేటువంటి వ్యక్తి మాట్లాడారు. చూడండి, ఆయన 1956 అనుకుంటా ఆ సంవత్సరంలో ఆ జిమ్ ఎలిట్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే, దేవుని కొరకు ఒక సువార్త నేను ప్రకటించాలి, వేరొక ప్రాంతానికి వెళ్ళి వేరొక దేశాలకు వెళ్ళి దేవునికి సువార్త ప్రకటించాలి అని ఈ జిమ్ ఎలిట్ అనేటువంటి వ్యక్తి ఈయన అనుకుంటారన్నమాట. అనుకుని తన సహోదరుడు గదిలోకి ఆయన వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఆ సహోదరుడికి టేబుల్ మీద ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ ఏంటంటే, ఆ లెటర్ ఒక దేశం నుంచి తన సహోదరుడికి పంపిస్తారన్నమాట. ఏమని పంపిస్తారంటే, ఈ దేశంలో సువార్త బోధించే ఇక పాస్టర్ చనిపోయినారు, నువ్వు వీలైతే ఈ దేశానికి ఈ వాక్యం ప్రకటించడానికి నువ్వు రాగలవు అనేసి తన అన్నకి ఉత్తరం పంపించారన్నమాట. అయితే ఆ ఉత్తరము ఆ అన్న చదవలేదు. ఈ జిమ్ ఎలిట్ అనేటువంటి వ్యక్తి ఆశ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి సరే ఏంటనేసి ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఆ ఉత్తరం టేబుల్ మీద ఎగురుతూ ఉన్నదంట. ఆ ఉత్తరం ఈయన చూసి చదివినప్పుడు ఈయన ఆలోచన ఏమన్నదంటే, దేవుని కొరకు సువార్త ప్రకటించాలి, ఏ దేశమైనా వెళ్ళి దేవునికి సువార్త ప్రకటించాలన్నటువంటి ఆలోచన ఈయనలో ఉన్నది. అయితే ఈ ఆలోచన తగినట్లుగా ఆ లెటర్ ఆయనకి ఆ సహోదరుడికి పంపించినప్పుడు ఆ లెటర్ ఈయన చదివితే ఆ లెటర్లో ఏముందంటే, ఈ ప్రాంతంలో ఈ దేశంలో ఈయన చనిపోయినారు, దేవునికి సేవకులు చనిపోయినారు, నువ్వు రాగలవా అనేసి ఆ యొక్క లెటర్లో ఉందన్నమాట. అప్పుడు వెంటనే ఈయన హృదయం కదిలిపోయింది. దేవుని ప్రేమను పట్టుకున్నటువంటి జిమ్ ఎలిట్ హృదయం కదిలిపోయి, ఇది నాకెంతో దేవుడు చూపించినటువంటి ఇది పాఠంలాగా ఉంది, నేను ఎలాగైనా దేశానికి సువార్త బోధించాలి, వెళ్ళాలన్నటువంటి కోరిక ఈయనలో ఆ ఉత్తరం చదివిన తర్వాత ఈయనలో ఒక ఎంతో గొప్ప నిర్ణయం ఏర్పడింది. చూడండి, గొప్ప నిర్ణయం ఏర్పడిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఆలోచిస్తూ ఉన్నారు, ఎలా ఈ దేశానికి వెళ్ళాలి, ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాలి. ఆ ప్రాంతం ఏంటంటే నరమాంసకులు, వారు నరభక్షకులు అన్నమాట, వారు మనిషిని తినివేస్తారు. వాళ్ళు అలాంటి భయంకరమైనటువంటి ప్రాంతం అది. అప్పుడు ఈ లెటర్ చదివినటువంటి ఈ లెటర్ చదివిన తర్వాత ఈ హృదయంలో ఏముంటుందంటే, ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఎలాగైనా సువార్త బోధించాలని తన సహోదరుల్ని అడుగుతారు. ఇలాగా ఫిలిప్ జేమ్స్ అని కొన్ని పేర్లు ఉంటాయి, వాళ్ళని అడుగుతారు. ఒక్కొక్కరు ఏం చెప్తారంటే, నాకు ఇంకా కొంత సమయం ఉంది,
నాకు ఇంక కొంచెం సమయం ఉంది, ఆ సమయం నాకు కొన్ని పనులు ఉన్నవి, ఆ పనులు చేసుకుని నేను వస్తానని ఒకరు చెప్తారు, మరొకరు అలా చెప్తారు. అలాగే ఆయన దగ్గరగా జిమ్ వెళ్ళేటువంటి వ్యక్తి నలుగురు సహోదరులను అడిగినప్పుడు ఆయన ఏం చేస్తారంటే నలుగురు సహోదరులు కూడా కొన్ని కారణాలు చెప్తూ ఉంటారు. కొన్ని కారణాలు చెప్పి వాళ్ళకి వివాహాలు కూడా అయిపోతాయన్నమాట. ఆ యొక్క ఒక్కొక్కరు అంటూ ఉంటారు నేను వస్తానని చెప్తారు, అతనికి వివాహం అయిపోద్ది. మరొక అతను వస్తానని చెప్తారు, ఆయనకి వివాహం అయిపోద్ది. అలాగే జిమ్ వెళ్ళేటి వీళ్ళందరికీ వివాహం అయిపోతుంది. కానీ చివరి కోరిక ఏంటంటే ఆయన ప్రార్థిస్తున్నారు, దేవునికి సేవ నేను ప్రజలకు తీసుకెళ్ళాలి, ఎంతో నశించిపోతున్నటువంటి నన్ను దేవుడు రక్షించారు కదా, నా జీవితాన్ని విలువగా చేశారు కదా, నేను ఈ ప్రదేశానికి సువార్త తీసుకెళ్ళినటువంటి కోరిక ఆయనలో చనిపోలేదండి. చనిపోలేదు. వెంటనే ఆయన మళ్ళీ వివాహాలు అయిపోయిన తర్వాత మరలా వాళ్ళ సహోదరుని మొత్తం అందరినీ కూడా కదిలించినప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారంటే సరే వెళ్దామనేసి వాళ్ళందరూ కూడా భార్య భర్తలతో సహా మొత్తం అందరూ కూడా దేవుని సేవకి వెళ్తారన్నమాట. అక్కడ వెళ్ళినప్పుడు ఒక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొంత అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా ఉంటే ఈ భార్యల్ని అందరిని కూడా విడిచిపెట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మరొక ప్రాంతానికి నరభక్షకులు ఉన్నటువంటి ప్రాంతానికి ఈ ఐదుగురు ఈ జిమ్ ఎలేటు ఇంకా ఫిలిప్ జేమ్స్ అని ఇంకా ఐదుగురు సహోదరులు ఈ భార్యలను విడిచిపెట్టి వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతానికి సువార్తకు వెళ్తారు. అది మీకు తెలిసినటువంటి స్టోరీ. అది గోధుమ గింజ చావుకుంటేనే ఆ బుక్లో మనం చదివితే మనకు అర్థమవుతుంది. నిజముగా వారి జీవితం దేనికి త్యాగం చేశారంటే ప్రభు యొక్క పాదములకు, ప్రభు యొక్క ప్రేమకు వారు త్యాగం చేశారు. వారి జీవితాన్ని. ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు వేరొక ప్రాంతానికి దేవునికి సేవ బోధించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నరభక్షకులు ఎంతో భయంకరంగా ప్రవర్తించే వ్యక్తులు మాట. ఎంతో భయంకరంగా ప్రవర్తించే వ్యక్తులు. వీళ్ళు వెళ్ళారు. వాళ్ళ ఒక సహోదరుడికి ఒక విమానం హెలికాప్టర్ లాంటిది ఒకటి ఉంటుంది. ఆ హెలికాప్టర్ తీసుకుని వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఐదుగురు సహోదరులు తన భార్యలను విడిచిపెట్టి ఈ ఐదుగురు సహోదరులు దేవునికి వాక్యాన్ని బోధించడానికి వాళ్ళకి ఆ హెలికాప్టర్ మీద వెళ్ళి వాళ్ళకి ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని అన్నీ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సంతోషపడితే జిమ్ ఎలటి ఇక ఉన్నటువంటి సహోదరులు ఏమనుకుంటారంటే వీళ్ళకి దేవునికి వాక్యానికి లోబడేలా ఉన్నారు, వీళ్ళు సంతోషపడుతున్నారు, మనం పంపించినటువంటి ఆహారం అంతా తీసుకుంటున్నారని వీళ్ళు సంతోషపడి ఆ హెలికాప్టర్ నుంచి కిందకి దిగడం ప్రారంభిస్తారు. చూడండి, కిందకి దిగి ప్రారంభించి వారితో మాట్లాడే వారి దేవుని గురించి చెప్పి ఎన్నో విషయాలు చెప్పి వాళ్ళని బలపరుస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో వారికి ఆహారాన్ని పంచిపెడతా ఉంటారు. అలాంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో ఏమవుతూ ఉంటుందంటే వీళ్ళందరూ ఆలోచించుకుని వీళ్ళు మనం ఏదో చెయ్యాలని ఆశిస్తున్నారు అనేసి ఈ నరమాంసకులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళని చంపేయాలని అనుకుంటారు. చూడండి వారికి జీవితము ఎంత ప్రాముఖ్యంగా దేవుని కొరకు ఎలాగ త్యాగం చేశారు, ఎంత ప్రాముఖ్యంగా దేవుని కొరకు ఎలా త్యాగం చేశారంటే మరి దేవుడు మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనటువంటి సువార్తను మనకు అందిస్తూ ఉన్నారు, ఎంత విలువైనటువంటి మారు మనసు మనకు అందిస్తూ ఉన్నారు, ఎంత విలువైనటువంటి వాక్యాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి జీవితంలో జిమ్ వెళ్ళేటువంటి జీవితంలో వారి ఐదుగురు సహోదరులకి జీవితంలో దేవునికి వాక్యానికి వారు లోబడ్డారు, దేవునికి ప్రేమకు వారు లోబడ్డారు, దేవునికి వాక్యానికి వారు వణికారు. కాబట్టి వారి జీవితంలో ఎంత దూరమైన ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా కానీ నా యొక్క ప్రభు యొక్క సువార్త నేను ప్రజలకు తెలియపరచాలి, నాలో ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రేమ ప్రజలకు తెలియపరచాలన్నటువంటి ఉద్దేశం వారిలో ఉంది. కాబట్టి వాళ్ళు ఇతర దేశానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అందరూ చుట్టూ వచ్చేస్తారన్నమాట. వచ్చేసి ఒక్కొక్కరు ఆ యొక్క బల్లలతో ఈ జిమ్ ఎలేటిని వీళ్ళందరినీ కూడా పొడుస్తూ ఉంటారు. చూడండి, దేవుని కొరకు వాళ్ళు త్యాగాన్ని చేశారు, దేవుని కొరకు వారి హృదయాన్ని త్యాగం చేశారు, వారి శరీరాన్ని త్యాగం చేశారు, వారి యొక్క ఆత్మను త్యాగం చేశారు దేవుని కొరకు. వాళ్ళు వచ్చేసి ఆ యొక్క చుట్టుపక్కల నుంచి ఆ యొక్క తొప్పల్లో నుంచి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కరిని ఆ బలంతో పొడి చేస్తూ ఉంటారు. ఎంత బాధకరమైన విషయం! ఆ బుక్ చదువుతుంటే ఎంత బాధ వేస్తుంటుంది, ఎంత బాధకరమైన విషయం. ఆయన పొడుస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆలోచిస్తూ ఉంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకోవాలని ఆశించాను, వీళ్ళకి ఎంతో దేవునికి సువార్త బోధించాలని ఆశించాను,
అనేసి వాళ్ళు పొడుస్తున్నప్పుడు కూడా కనీసం వాళ్ళని తిరస్కరించి తిట్టడం కానీ మాట్లాడడం కానీ కనీసం వాళ్ళ మీద తిరగబడడం కానీ వారు ఏమీ చేయలేదు. ఏమీ చేయలేదు. వారి హృదయాన్ని ఎలా త్యాగం చేశారు చూడండి. వారి చేతుల్లో గన్నలు ఉన్నవే, వారి జీవిలో గన్నలు ఉన్నవే. వారి యొక్క ఆ అడవి ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని మృగాలు వారి మీద దాడి చేస్తాయేమని, వారిని చంపేస్తాయేమని ఆ దాడి చేస్తున్నటువంటి వాళ్ళ రక్షణ కొరకు వాళ్ళు కొన్ని రివాల్వర్స్, ఆ తుపాకులు పట్టుకెళ్ళారన్నమాట. చూడండి, గన్స్ పట్టుకెళ్ళారు. కానీ వాళ్ళు వచ్చేసి వాళ్ళని పొడుస్తూ ఉన్నప్పుడు కనీసం కూడా వాళ్ళు మాట్లాడలేదు. చూడండి, వారి చూపులు ఎలా చూస్తున్నానంటే, నేను అక్కడ చదివినప్పుడు ఆ స్టెఫన్ గారు రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రభువా దీన్ని క్షమించండి అని మాట్లాడుతూ ఉన్నారు. వీరి చూపులు కూడా ఎలా ఉన్నామంటే, వాళ్ళు పొడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మాటలు కూడా ఏమి కూడా వాళ్ళకి చెప్పలేకపోతున్నారు అన్నమాట. ఎలాంటి జీవితాన్ని జీవించారు వాళ్ళు. గోధుమ కింద చావుకుంటేనే ఆ బుక్ చదవండి. దేవుడు మనకు సహాయం చేస్తారు. కొన్ని బుక్స్ ద్వారా కూడా మన హృదయం కదిలించబడాలి. ఎందుకంటే చాలా బుక్స్ మనం చదువుతూ ఉన్నాం, ఏ బుక్ కూడా మన హృదయాన్ని కదిలించట్లేదా? ఆ బుక్ మన జీవితంలో అన్వయించుకోవాలి. ప్రభువా ఒక్క బుక్ అయినా నన్ను నడిపించాలి ప్రభువా, ఒక్క చరిత్ర అయినా నన్ను నడిపించాలి ప్రభువా. ఒక్క చరిత్ర నన్ను నడిపించకపోతే నేనేం చేసేది ఈ లోకంలోని? నేను ఇతరులకి నీకు వాక్యాన్ని ఇచ్చేది? నేను ఎలాగా నా యొక్క జీవితాన్ని, నా యొక్క సాక్ష్యాన్ని ప్రజలకు పంచిపెట్టేదని మనం ప్రభువుని అడగాలి. చూడండి, వారి యొక్క జీవితాన్ని త్యాగం చేస్తారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ కూడా వాళ్ళు పాడు చేస్తారు. చూడండి, ఇంకేదేదో చేసేస్తారో మనిషి. అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా పాడు చేస్తారు నరవంశకులు. చూడండి, మొత్తం అంతా ఆయన్ని కొల్లబొడి చేస్తారు. ఈ 5 సహోదరుల్ని ఆ టుపాకు కూడా ఉంటే కనీసం వాళ్ళకి కాల్చరు. అలాంటి సందర్భాల్లో చనిపోయినటువంటి సహోదరుల యొక్క భార్యలు వాళ్ళు చూస్తూ ఉన్నారన్నమాట. ఏంటి వర్తమానం, ఏమొస్తుంది, టెలిగ్రామ్ ఏమొస్తుంది, ఆ రేడియో ద్వారా మాకు ఏమని పడుతుందని వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ చివరికి వాళ్ళు మాట్లాడుతుంటే, రేడియో ద్వారా మాట్లాడుతుంటే ఏమి కూడా వాళ్ళకి వర్తమానం వెళ్ళట్లేదు. కొంతమంది అక్కడికి వెళ్ళి చూస్తే శుభ్రంగా వారిని కొల్లబొడి చేసి చంపేసి వారిని ముక్కలు చేసి వారిని పక్కకు పాడేసినట్లుగా అక్కడ కనిపించున్నాం. చూడండి, కానీ ఈ స్త్రీలు చూడండి ఎలాంటి ధైర్యం కలిగి జీవించారంటే, మనం వాళ్ళని బట్టి ఎంతో నేర్చుకోవాలి. ఈ పురుషులను బట్టి మనం ఎంతో నేర్చుకోవాలి. భక్తులకి చరిత్రను బట్టి మనం ఎంతో నేర్చుకోవాలి. ఎక్కడితో ఆగిపోతుంది ఈ చరిత్ర? ఎక్కడితో ఆగిపోతుంది ఈ సువార్త? ఎన్నో విషయాలు మనకు వినబడుతున్నాయి కదా. చెప్పినటువంటి ఆ గదిలోకి ఆ యొక్క వార్త అక్కడితో సరిపోతుందా? చెప్పినటువంటి మాటలు ఈ గదిలోనే సరిపోతా ఉన్నావు మనకి. చాలా బాధాకరంగా ఉంటుంది నా యొక్క ఆ బుక్ చదివితే. చూడండి, శుభ్రంగా పొడి చేశారు. ఎన్నో వాళ్ళకి పరికరాలు ఇచ్చారు, ఎన్నో ఆహారాన్ని ఇచ్చారు వాళ్ళు. కానీ సంతోషపడి వీళ్ళకి కిందకి దిగినప్పుడు, ఆ హెలికాప్టర్ మీద కిందకి దిగినప్పుడు వాళ్ళకి మిగిలింది ఏంటంటే మరణం. చూడండి, కానీ అందుకే గోధుమ కింద చావుకుంటేనే నేను బుక్ రాశాను. చూడండి, అలా చనిపోయినా కానీ వారి యొక్క సువార్త ఇప్పటికి కూడా ఆ సువార్త అక్కడ ప్రకటించబడుతుందంట. చూడండి, ఆ యొక్క భార్యల దగ్గరికి వెళ్ళి, అమ్మ సమాచారం ఇది ఇలా ఉంది, మొత్తం అంతా మీ భర్తలంతా చనిపోయారని మాట్లాడితే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి తెలుసా? భార్యలు, వాళ్ళు మేము క్షమిస్తున్నామని చెప్పారు వాళ్ళు. చూడండి, మన పక్కన ఎవరైనా మన సహోదరుడు, మనకు కావలసినటువంటి సహోదరుడు ఎవరినైనా ఏమన్నంటే మనం క్షమించగలమా? వారిని తిరస్కరించి మాట్లాడేస్తాం. నువ్వు నాకంటే గొప్ప, నువ్వు కానొక దినాన్ని ఇలా మాట్లాడలేదా, అలా మాట్లాడలేదా, ఎన్నో విషయాలు మాట్లాడేస్తూ ఉంటాం మనం. కానీ ఈ స్త్రీలు చూడండి ఎలాంటి విశ్వాసాన్ని నేర్చుకున్నారో. తన భర్తను కోల్పోయారు. చిన్న బిడ్డలు ఈ స్త్రీల్ని విడిచి వాళ్ళ దేవునికి సువార్తకు వెళ్ళినప్పుడు వాళ్ళకి జరిగింది ఏంటంటే వారు మరణం అయిపోయారు. చూడండి, మన జీవితం దేని కొరకు ఉపయోగపడుతుంది? మన ఆలోచనలు దేని కొరకు ఉపయోగపడుతున్నవే? మన చేతులు దేని కొరకు ఉపయోగపడుతున్నవే? మన మాటలు దేని కొరకు ఉపయోగపడుతున్నవే? మన శరీరం దేని కొరకు ఉపయోగపడుతూ ఉన్నది?
వాళ్ళ శరీరము ప్రభు కొరకు త్యాగం చేస్తారు. వాళ్ళ శరీరాన్ని ప్రభు కొరకు త్యాగం చేస్తారు. ఒక మాట ఉంటుంది బైబిల్లో, పానము చేసును దానము చేసును సమస్తము ఆయన మహిమ కొరకే చేయండి. మీరు సమస్తము ఆయన మహిమ కొరకు చేయండి. మీరు చాలు. చూడండి, సమస్తము ఆయన మహిమ కొరకు చేయండి. నువ్వు భోజనం చేస్తే ఆయన మహిమ కొరకు చేస్తున్నటువంటి గ్రహింపు మనకున్నదా? ఇది తిని ఈ ఆహారాన్ని తిని నీ యొక్క శరీరంలో నువ్వు బలాన్ని నువ్వు సంపాదించుకుని దేవుని కొరకు నువ్వు సువార్త చేయాలన్నటువంటి గ్రహింపు మనలో వస్తూ ఉన్నవా? ఈ గదిలోనే సరిపోతున్నాయేమో మన మాట. విశ్వాస విజయం మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, కొంతమంది చేస్తున్నటువంటి ప్రార్థన ఈ గోడ దాటి బయటికి వెళ్ళట్లేదంట, ఈ స్లాబ్ దాటుకుని బయటికి వెళ్ళట్లేదంట. అంటే మన యొక్క ఉద్దేశం ఎలా ఉన్నవి, మన ప్రార్థనలు ఎలా ఉన్నవి, చూడండి. వారి జీవితాన్ని త్యాగం చేశారు. నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు ఈ లోకానికి, నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి అంటే మనం సవాల్ చేసి మనం చెప్పగలమా? నేను ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి వచ్చాను. నా వ్యర్థత్వమైనటువంటి జీవితం నుంచి దేవుడు నన్ను రక్షించారు. నేను ఆయన కొరకు నమ్మకంగా బ్రతకాలనేటువంటి సాక్ష్యం మనం చెప్పగలమా? మనం పరిశీలన చేసుకోవాలి. ఈ జిమ్ ఎలియట్, ఇంకా ఇక్కడ ఫిలిప్ జేమ్స్, ఇంకా చాలామంది సహోదరులు వారి హృదయాన్ని త్యాగం చేశారు. వారి శరీరాన్ని చూడండి, వారి ప్రాణాన్ని త్యాగం చేశారు దేవుని కొరకు. ఆ భర్తలు ఆ స్త్రీల దగ్గరికి వెళ్తే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మేము వాళ్ళని ఏమి అనం, మూసువారు వస్తారు మాట్లాడతారు. ఇంకా చాలామంది వచ్చి వాళ్ళతో మాట్లాడితే ఇది పరిస్థితి అని మాట్లాడితే వాళ్ళని మేము ఏమనం, కేవలం మేము వాళ్ళని క్షమిస్తామని చెప్పారు. క్షమించే మనస్సు మనలో ఉన్నదా? మన సహోదరుని ఏమన్నా అంటే మనం క్షమించలేకపోతున్నామే. మనకున్నటువంటి సహోదరుని ఏమన్నా అంటే మనం క్షమించలేకపోతున్నాం. లేదంటే మన ఇరువురికి మధ్యలో ఎవరైనా వచ్చి ఒక చిన్న చుచ్చు పెడితే మనం క్షమించలేకపోతా ఉన్నాము. ఒకవేళ ఎవరైనా వచ్చి వ్యర్థమైన మాట మాట్లాడితే క్షమించలేకపోతా ఉన్నాము. కానీ మన జీవితంలో క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనం ఎవరైనా క్షమించగలం. వీరి జీవితంలో క్రీస్తు ప్రభు ఉన్నారు కాబట్టి వారి భర్తలు చనిపోయినప్పటికీ, వారి భర్తలు మరణానికి వెళ్ళిపోయినప్పటికీ ప్రభు కొరకు వాళ్ళు చనిపోయారని ఉద్దేశించి వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏమని చెప్పారంటే, వారిని మేము క్షమిస్తున్నాము అన్నారు. వంశకుల్ని, ఆ ప్రజలను మేము క్షమిస్తున్నామని చెప్పారు. చూడండి, క్షమాపణ విలువ మనకు తెలుసా అంటే, కేవలం నాకు కూడా క్షమాపణ విలువ తెలియదు. కానీ మనకు ప్రభు తెలియచేయాలని మన దేవుని దగ్గర మన హృదయాన్ని ఆయన దగ్గర పెట్టాలి. మరలా ఈ స్త్రీలు కూడా కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ బిడ్డలను తీసుకుని మరలా ఆ యొక్క ప్రాంతానికి సువార్తకు వెళ్తారన్నమాట. ఆ యొక్క భర్తలు ఎక్కడైతే చనిపోయినారో ఆ ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వేదన, బాధ, చింత. ఎందుకంటే తన భర్తలు కోల్పోయారు. వాళ్ళ బాధ, చింత. చూడండి, మనం ఎవరిని కోల్పోయాము? క్రీస్తు యొక్క ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి ప్రభు యొక్క ప్రేమను కోల్పోయాము. మనం క్రీస్తు యొక్క ప్రేమను ఆయన ప్రేమ మనం తాకినటువంటి ప్రేమను మనం కోల్పోయాము. అందుకే మోషే గారికి జీవితంలో ముందడుగేస్తూ ఉన్నారు. ఎవరిని కోల్పోయాము? మనం ఎవరిని కోల్పోలేదు కదా. మన శరీర సంబంధమైనటువంటి స్నేహితులను కోల్పోయామా? మన బంధువులను కోల్పోయామా? ఎవరిని కోల్పోయాం? మనం ఎవరిని కోల్పోలేదు. ఎవరిని కోల్పోయామంటే నువ్వు క్రీస్తు ప్రభువుని కోల్పోయావు. మన క్రీస్తు ప్రభువుని కోల్పోయాం. అతనికి ప్రేమను మనం ఇంకా పూర్తిగా తెలుసుకోలేదేమో. ఆ భార్యలు అక్కడికి వెళ్ళి సువార్త బోధిస్తూ ఉంటారన్నమాట. బోధించినప్పుడు మరలా ఈ నరభాక్షకులు మరలా వీళ్ళ మీద అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళు మరలా మమ్మల్ని చంపడానికి వచ్చేసారేమో, వాళ్ళ భార్యలు వీళ్ళు మమ్మల్ని చంపడానికి వచ్చినారేమో, రహస్యంగా వీళ్ళు మా మీద దాడి చేస్తారేమో, ఎన్నో ఆలోచనగానే ఉన్నారు వాళ్ళు మరలా అక్కడ. అలాంటి సందర్భంలో ఒకే ఒక్క స్త్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైలీ వారితో మాట్లాడుతున్నప్పుడు, దేవునికి ప్రేమను వారికి పంచుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ మాట్లాడుతుంది అన్నమాట. అక్కడ ఉన్నటువంటి స్త్రీ ఏమని మాట్లాడుతుందంటే, అమ్మా ఇదిగో నీ భర్తను చంపారే, వారు ఇలాగే వెళ్తున్నారు చూస్తా వాళ్ళనంటే ఆవిడ మాట్లాడుతున్నది. వెంటనే ఆవిడ యొక్క హృదయంలో నుంచి ఏమొస్తుందో కన్నీరు వస్తూ ఉన్నది. ఆవిడేమందంటే చూపించమన్నది. ఎందుకు చూపించమందంటే అతను చంపడానికి కాదు. చూడండి వాళ్ళ ప్రేమ ఎలా ఉన్నది. ఆ భర్తలో ఆ వదిలిపెట్టేసినటువంటి సువార్త నేను కడ వరకు ముట్టించాలన్నటువంటి కోరికలు వారిలో కలిగి ఉన్నారు. ఇది నాన్న భార్య భర్తలుగా మీరును
ఒక తల్లి కొడుకుగా మేమున్నాం. మనకి ప్రేమ ఎలా ఉన్నది, మన ఉద్దేశములు ఎలా ఉన్నవి? దేవుడు మనకి దానియేలు గారు మాట్లాడుతున్నారు, నువ్వు క్రీస్తు యొక్క దేవునికి వాక్యములకు నువ్వు వణికితే నీ జీవితం ఎలా ఉంటుందయ్యా అంటే, ఇదిగో ఈ జిమ్ మేలేటు వారి యొక్క భార్యల్ని, వారి యొక్క సహోదరుని చూడండి, వారి జీవితం ఎలా ఉంటుందో నా యొక్క జీవిత చరిత్రను మీరు చదవండి, దాన్ని ధ్యానించండి అని దానియేలు గారు మాట్లాడుతాం. చూడండి, అప్పుడు చూపిస్తుంది, ఇదిగో అమ్మా నీ భర్తని చంపినటువంటి వ్యక్తి ఏలేనమ్మని మాట్లాడుతున్నప్పుడు ఆవిడ కన్నీరు విడుస్తూ ఉంటుంది. ప్రవ్వా ఈ యొక్క వ్యక్తిని ఎలా మార్చాలి ప్రవ్వా, ఎలా మార్చాలి ప్రవ్వా, వీరి జీవితాన్ని ఎలా మార్చాలి ప్రవ్వా అనేసి ఎంతో ప్రయాసపడుతుంది. చూడండి, వారి భర్తలు చనిపోయిన తర్వాత వారి భార్యలు ఆ ప్రదేశానికి వెళ్ళి సువార్త బోధించి అనేక ప్రజల్ని వాళ్ళు మార్చారు. ఇప్పటికీ కూడా ఆ సువార్త బోధించబడతా ఉన్నది, ఆ సువార్త వినబడతా ఉన్నది ఆ ప్రజలకి. ఎంతోమంది నీతిమంతులయ్యారు, ఎంతోమంది పరిశుద్ధులయ్యారు. ఈ దినాలలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గ్రహింపు ఎలా ఉన్నది? ఏ ఆత్మచేత మనం నడిపించబడతా ఉన్నాము? ఏ ఆత్మచేత మనం నడిపించబడుతున్నాం? ఏ ఆత్మచేత మనం నడిపించబడుతుంది? నువ్వు దేవునికి వాక్యానికి వణికితే నీ జీవితం నా జీవితం అని ఎలా ఉంటుందో తెలుసు అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నీ ముందు నీ ప్రపంచమే వణుకుతుంది, నీ ముందు నీ దేశమే వణుకుతుంది, నీ సహోదరులు వణుకుతారు, అందరూ వణుకుతారయ్యా. ఎందుకంటే నీలో క్రీస్తు యొక్క రక్తము ప్రవహిస్తుంది, క్రీస్తు ప్రేమ ప్రవహిస్తూ ఉన్నది, క్రీస్తు ఉద్దేశములు ప్రవహిస్తూ ఉన్నవే. నువ్వు మాట్లాడితే దేవునికి ఉద్దేశము నీలోంచి కనబడుతూ ఉన్నది. నీ ఆలోచనలు ఎంతో వ్యత్యాసముగా కనబడుతూ ఉన్నవే. చూడండి, ఆ వాక్యం మనల్ని తాకాలి. అడగండి ప్రభుని, నా విషయమే కూడా మీరు అడగండి, ప్రభువా మీ వాక్యం మా హృదయానికి తాకాలి ప్రభువా, మీ వాక్యము మా హృదయం తాకినట్లుగా మా జీవితాలు ఉండట్లేదేమో తండ్రి, ఉండట్లేదంటే ప్రభువా మేము ఇంకా ఎలా ఉన్నాం ప్రభువా, దయచేసి నా కొరకు కూడా ప్రార్థన చేయండి. నేనేమి ఇక్కడ బోధించేస్తున్నానని, నేనేమి పవిత్రుని, నీతిమంతుని, యథార్థవంతుని, నాకేదో బైబిల్ అంతా తెలుసని నేనేమి మీకేం చెప్పట్లేదు. నాకు ఉండవలసినటువంటి ప్రభు పక్షమున నాకు ఎన్నో కోరికలు ఉన్నవే. దయచేసి మీరు కూడా నా కొరకు ప్రార్థించండి. ఒక మనిషి మరొక మనిషికి బలాన్ని ఎప్పుడిస్తారంటే, క్రీస్తు యొక్క రక్తం చేత మనం కడగబడమనేసి ఒక గొప్ప నిశ్చయిత మనకు ఉండాలి. ఆ గొప్ప సంతోషాన్ని మనం సంపాదించుకోవాలి. చూడండి, ఈ మీరు జీవితంలో చూడండి, వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసేసారు. మనకి శరీరం ఎలా ఉపయోగపడుతుంది చూడండి. ఒక్కరోజు ఆయుస్సు కొరకు ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వారు ఉన్నారు. నువ్వేమైనా ఖర్చు పెడుతున్నావా? మనం ఏమైనా ఖర్చు పెడుతున్నావా? హ్యాపీ ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క కృప, ఆయన యొక్క కాపుదల మనం అలాగ తాగుతూ ఉంది కాబట్టి మనం ఎంతో హ్యాపీగా జీవించేస్తున్నాం. నిజముగా నా జీవితంలో దేవుడు నా కుటుంబానికి రాకపోతే, నా జీవితంలోకి రాకపోతే, అయ్యో నా జీవితం ఏమైపోను ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఎంతో బాధగా ఉంటుంది. పాట ఉంది, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానంలో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానంలో నీవే. చూడండి, నా జీవితంలో దేవుడు ఎంతో నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, కానీ నేను ఆయనకి ఉపయోగపడే పాత్రగా ఏమాత్రం కనబడట్లేదు.
ఎలా ప్రేమిస్తున్నారు మనం చూడండి. ఆయన స్థానంలో, మన స్థానంలో ఆయన ఉన్నారు. మన స్థానంలో ఆయన ఉన్నారు. మన ఉద్దేశముల చేత దేవుని ప్రేమని మనం మరుగు చేసుకోకూడదు, మరుగు చేసుకోనకూడదు. ఎన్నో ఆత్మలు మనకు తెలియకుండా మనం దాడి చేస్తూ ఉన్నవే. ఎన్నో భయంకరమైనటువంటి ఆత్మలు మనకు తెలియకుండానే మనకు దాడి చేస్తూ ఉన్నవే. మనకు తెలియదు. ఎందుకంటే దాని దగ్గర మాట్లాడినారు, నువ్వు దేవునికి వాక్యానికి వణికితే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా అంటే, నీ ఎదుట అందరూ వణుకుతారు. నీ జీవితము అనేకులకి ఒక వింతగా కనబడతాయి మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మన స్థానంలో ఆయన వచ్చేసారు. నీ పాపమునకు, మన పాపమునకు ఆయన బలైపోయినారు. ఆయన నరరూపిగా వచ్చేసారు. ఆయన అయ్యో నా కుమారుడికి జీవితం ఇలా ఉండకూడదే, నా కుమార్తెకి జీవితం ఇలా ఉండకూడదే, ఇంకా ఎన్నాళ్ళు ఈ పాపములు బ్రతకూడదే. ఆయన నరరూపుగా వచ్చేసారు. ఆయన ఎందుకంటే నువ్వు దేవుని చూసేటువంటి నేత్రాలు, దేవుని చూసేటువంటి ఆ ప్రేమ మనలో లేదు కాబట్టి ఆయన చూసిన నువ్వు నమ్మవు. ఆయన చూసిన మనం నమ్మం కాబట్టి ఆయన నరరూపుగా వచ్చేసాడు. ఆయన నరరూపుగా వచ్చేసి మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేశారు. ప్రాణాన్ని త్యాగం చేశారు. నాలాంటి పాప కొరకు దేవుడు వచ్చేసారు ఈ లోకానికి. నాలాంటి వ్యర్థమైనటువంటి వాడు కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చేసారు. ఎందుకంటే నేను వ్యర్థముగా జీవించకూడదు, మనం వ్యర్థముగా జీవించకూడదు. దేవుడు ఈ లోకానికి మన కొరకు వచ్చేసారు. ఏంటయ్యా నువ్వు దేవుని చూసింది ఏదయ్యా అని అడిగితే మన దగ్గర ఏమన్నది సమాధానం అంటే, కాబట్టి మనం ప్రభువుని అడగాలి. చూడండి, వీరి జీవితంలో త్యాగం చేసేసారు వాళ్ళు ప్రభు కొరకు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను దేవుని కొరకు అనేటువంటి స్వభావం కలిగినటువంటి ప్రజలు వారు. నువ్వు ఎవరిని చూస్తున్నావు, మనం ఎవరిని చూస్తున్నావు, ఏ భక్తులకి చరిత్రను చూస్తున్నావు, ఒక్క చరిత్ర మనం నడిపించట్లేదా? మనం ప్రభువుని అడగాలి. మనం ఖండించాలి ప్రభుని. మన ప్రభు వారమై ఉన్నాం కాబట్టి, ప్రభు బిడ్డలమై ఉన్నాం కాబట్టి మనం ఖండించాలి. ప్రభువా ఏంటి, ప్రభువా ఏంటి, ఒక్క చరిత్ర నన్ను నడిపించట్లేదా ప్రభువా? నాలో ఇంక ఏ లోపం ఉందో, ఏ ఆత్మలను నిలబడి చేస్తా ఉన్నది, ఏ ఆత్మలను నిలబడి చేస్తాం, తెలియనటువంటి భయంకరమైన ఆత్మలు నిలబడి చేస్తా ఉన్నామేమో, అవి మనకు తెలియదు. కొంతమంది చూడగానే చాలా జాలి పడిపోతారు. అయ్యో వీళ్ళు ఇలాగైపోతున్నారంటే ప్రేమ అనేటువంటి స్వభావంలో ఉంటారు. కానీ అక్కడితోటి ఆయన జీవితం అక్కడితోటి ఆగిపోతూ ఉంటుంది. అదొక ఆత్మ. చూడండి, అదొక ఆత్మ. అయ్యో వీళ్ళు ఏంటి ఇలా అయిపోతున్నారు, వీళ్ళకి ఏదో చెయ్యాలంటే అని అనుకుంటాం, ఏమి చేయలేము, వారికి ఏమీ అందించలేము. ఎలాంటి ఆత్మలో మనం ఏలుబడి చేస్తా ఉన్నవే, అలాంటి ఆత్మలు ఏలుబడి చేస్తా ఉన్నవి. ప్రార్థన చేయాలి. చివరికి ఒక వాక్యం చూసి మనం ముగించుకుందామండి. రోమా రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం కాడి నుంచి కొన్ని విషయాలు మనం చదువుకున్నామండి. చదవండి. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమేమి చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. చాలండి. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు పౌలు గారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఆయన మనలో ఎవడును తన కోసమేమి బ్రతకడు,
ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతుకుటను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట చూడండి. ఎలా ఉన్నా మన జీవితాల్లోని ఇక్కడ సవాల్ చేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. బ్రతికినను చనిపోయినను, నేను ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నేను ప్రభువు కొరకే నేను బ్రతికుచున్నాను. మనం ఎవరి కొరకు బ్రతకాలంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ పౌలు గారి ద్వారా. మన ప్రభువు కొరకు బ్రతకాలి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నా పిల్లల్ని చూడలేకపోతే నేను ఉండలేను అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నా బంధువుని చూడలేకపోతే నేను ఉండలేను కొంతమంది మాట్లాడుతుంటారు. నా తల్లిని చూడలేకపోతే నేను ఉండలేని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నా సహోదరుని చూడలేకపోతే నేను ఉండలేని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? అసలు నీకు నిశ్చయిత ఉన్నదా? నీ దేవుడు నిన్ను ఎందుకు తీసుకొచ్చారు ఈ లోకానికి? ఉందా నిశ్చయిత నీకు? ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆయన సర్వశక్తి అయినటువంటి ప్రభు యొక్క పాదములను నేరుగా పట్టుకున్నాడు కాబట్టి ఆయన సవాల్కరంగా మాట్లాడుతున్నాడు. బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతా, నేను చావైతే అది లాభము అని శిరసాగం చేసేశారు. ఆయన యొక్క తలని ఆ యొక్క మోడి మీద పెట్టారు. ఆయన సవాల్ చేసి చెప్తున్నారు, ఆయన ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు మనం బ్రతకాలి. దేని కొరకు మనం బ్రతుకుతున్నాం? ఇక్కడ మాట్లాడుతున్నారు. మన బ్రతికినను చనిపోయినను, ఎలా ఉన్నప్పటికీ, ఆహారం తిన్నప్పటికీ తినకపోయినప్పటికీ కూడా మనం ఎవరి కోసం మనం బ్రతకాలంటే దేవుని కోసమే బ్రతకయ్యా. నువ్వు నీ జీవితాన్ని దేవుని కొరకే అంకితం చెయ్యి. చూడండి, మనం బ్రతుకుటను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము మాట్లాడుతున్నారు పౌలు గారు. హెచ్చరికిస్తా ఉన్నారు. ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాం? ప్రభు కోసమే, ప్రభు కోసమే. వీళ్ళు ఇక జిమ్ ఎలిటటువంటి ఈ యొక్క భార్య భర్తలు, ఈ 5 సహోదరులు, వారి యొక్క భార్య భర్తలు ఇరువురు వాళ్ళు ఏమి నిరూపించారంటే, మేము బ్రతికినను చనిపోయినను ప్రభు కొరకే మేము బ్రతుకుచున్నాము, ప్రభు కొరకే మేము బ్రతుకుచున్నాము, చనిపోతే ఆయన కొరకే మేము చనిపోతాము. చూడండి, పౌలు గారికి శ్రేణాలు తీసుకున్నారు. పౌలు గారి యొక్క ఆ యొక్క గ్రంథాన్ని వాళ్ళు తీసుకున్నారు. చూడండి, ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాము? ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాం? కొంతమంది మాట్లాడుతుంటారు, సెల్ ఫోన్ లేకపోతే ఒక్క నిమిషం ఉండలేనండి అంటారు. సెల్ ఫోన్ లేకపోతే ఒక్క నిమిషం ఉండలేవా? ఒక నాతో మాట్లాడారు, తమ్ముడు నా యొక్క బంధువులు కొట్టారు తమ్ముడు, నా యొక్క రక్తము మరిగిపోతుంది. అప్పుడు నాకు మనసులో అనిపించింది, నీ రక్తం ఇక్కడ మరగడం కాదు, నరకంలో మరుగుతుంది, జాగ్రత్త, నీ రక్తం నరకంలో మరుగుతుంది. నాకు అనిపించింది, నా మనసులో అనిపించింది. నేను ఆయనకు సమాధానం చెప్పలేదు. కానీ చూడండి, మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాము? దేవుడు నిన్ను ఎందుకు పిలిచారు? ఈ సహవాసాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చారు? ఈ ఉద్దేశంలో దేవుడు నీకు ఎందుకు తెలియజేస్తా ఉన్నారు? మనకెందుకు తెలియజేస్తా ఉన్నారంటే, మనం ప్రభువు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు బ్రతకాలి. మన బిడ్డల కొరకు మనం ఒక స్వాస్థ్యాన్ని సంపాదించాలి. దానిలే గారికి జీవితంలో తన తండ్రి అయినటువంటి వీరాస్వామి గారు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారో, తన బిడ్డలకి ఎలాంటి వాగ్దానాలు ఇచ్చి నడిపించారో, మన బిడ్డల కొరకు అలాంటి వాగ్దానాలు సంపాదించాలి. నాయన, నేను బ్రతికిన దినాలలో నేను ప్రభు కొరకే నమ్మకంగా బ్రతికాను, యథార్థంగా బ్రతికాను, నేను చనిపోయినా బ్రతికినా ఆయన కొరకు బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో నేను బ్రతికాను. ఇదిగో నీ తర్వాత నీ వాగ్దానంతో నువ్వు ఈ ప్రపంచానికే నువ్వు వెలుగునివ్వయ్యి అని చెప్పారు. ప్రపంచానికి వెలుగునివ్వని చెప్పారు. మన వెలుగు ఎలా ఉంది? మన చూపులు ఎలా ఉన్నవి? మన తలంపులు ఎలా ఉన్నవి? మన మాటలు ఎలా ఉన్నవి? ఆయన మాట్లాడుతుంటారు పౌలు గారు కూడా, నీ శరీరమును, నీ చేతులను, నీ అవయములను కూడా ప్రతీదీ కూడా అది ప్రభుదై ఉన్నది కాబట్టి ప్రభు కొరకు నువ్వు వాడు, నువ్వు ప్రభు కొరకు వాడు అయ్యా, ప్రభు కొరకు వాడు అని మాట్లాడుతూ ఉంది. చూడు, బ్రతుకు, నన్ను దేవుని కొరకు బ్రతుకు. దేవుడు భ్రష్టమైనటువంటి జీవితంలో, నా జీవితంలో దేవుడు ఎంతో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక అందాన్ని, ఒక అందహీనముగా ఉన్నటువంటి నా జీవితాన్ని దేవుడు అందంగా చేశారు కదా. మన జీవితాన్ని అందంగా చేశారు కదా. అందరికీ నువ్వు అందంగా కనబడాలని, అందరికీ నువ్వు మంచివాడిగా, మంచివాడిగా నువ్వు కనబడాలని దేవుడు అందంగా చేశారు కదా. ఆయనకి చేసే మేలేంటి? మనం
ఆయన చేసే మేలులేంటి మనం చేసే? ఆయన చేసే మేలు ఏంటండి? మనం ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడతాం, ఇక పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నారు. నువ్వు బ్రతికితే దేవుని కొరకు బ్రతుకు, సవాల్ చేసి బ్రతుకు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు, అంబుల్స్గా బ్రతుకు, విశ్వాసంతో బ్రతుకు. ఒక విషయం చూద్దామండి. కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చాలండి. మెలకువగా ఉండండి. మీ జీవితంలో మన జీవితాల్లో ఎన్నో సైతానిక శోధనలు మనల్ని వెంటాడడానికి మన చుట్టూ ఎన్నో వేలాడుతూ ఉన్నావు, ఎన్నో వెంటాడుతూ ఉన్నావు. మెలకువగా ఉండండి. మీ జీవితాన్ని స్థిరపరచుకోనండి. మన జీవితాన్ని స్థిరపరచుకోనండి. దేవుని వాక్యం మనకి ఎంత తేటగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఈ గదిలోనే సరిపోతున్నాయి మన మాటలు. ఈ గదిలోనే ఒకరి నుంచి ఒకరికి మరొక విశ్వాసం వెళ్ళాలని మాట్లాడుతున్నారు. దాన్ని లేగారు. నువ్వు దేవునికి వాక్యానికి వణికితే నీ ముందు ప్రపంచం వణుకుతుంది, నీ సహోదరులు వణుకుతారు. నువ్వు దేవుని వాక్యానికి వణకపోవడాన్ని బట్టే నీలో ఎంత బలహీనతలు ఏర్పడుతున్నాయో, మనలో ఎంత బలహీనతలు ఏర్పడుతున్నాయో మనకు అర్థం కాకుండా సైతానుడు మనల్ని కప్పెట్టేస్తా ఉన్నాడు. కొన్ని కారణాలు మనకు తెలియవు, కొన్ని విషయాలు మనకు తెలియకుండానే సైతానుడు మనకు కప్పెట్టేస్తా ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మనతో. ఏమని మాట్లాడుతున్నారు? మెలకువగా ఉండండి. శిష్యులతో కూడా దేవుడు అదే మాట్లాడారు. మీరు శోధనలో పడకుండగా, మీరు వ్యర్థత్వంలో పడకుండగా, మీరు పాపంలో పడకుండగా, మీ మనస్సు ఎవరికి మీరు ఇవ్వకుండగా మీరు మెలకువగా ఉండండి. అయ్యా దయచేసి మీరు మెలకువగా ఉండండి. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని ప్రోత్సహించేవారు ఎవరుండరు, మిమ్మల్ని బలపరిచేవారు ఎవరుండరు. నా ఆత్మ మిమ్మల్ని బలపరచాలంటే నా ఆత్మకి మీరు సాదృశ్యంగా ఉండాలి. నేను చెప్పినటువంటి మాటకి మీరు సాదృశ్యంగా ఉండాలి. మెలకువగా ఉండని ప్రభు వారు కూడా చెప్పారు. విశ్వాసమందు నిలకడగా, విశ్వాసం, మన విశ్వాసపు కొలతలను మనం రోజు రోజుకి లెక్క వేసుకుంటూ ఉండాలంట. అందుకే దానిలే గారు మాట్లాడారు, నీ మారు మనసు యొక్క జీవితం ఎలా ఉన్నది? నీ మారు మనసు ఒక్క దినాలలోనే, కొన్ని రోజుల్లోనే మారు మనసు పొందావని నువ్వు అనుకోవద్దు. నువ్వు ప్రతిదినం కూడా నువ్వు మారు మనసు పొందు. నీ విశ్వాసాన్ని నువ్వు కొలత వేసుకో. అబ్రహాము గారికి జీవితంలో తన విశ్వాసాన్ని కొలత వేసుకుంటా వెళ్ళారు. కొన్నిసార్లు దేవునికి మాట ఆయన వినలేనప్పుడు దేవునికి కార్యాలు కూడా ఆయన జీవితంలో జరగలేదు. ఎందుకనంటే ఆయన విశ్వాసాన్ని కొలతలో తగ్గించుకున్నాడు. చూడండి, మన మారు మనిషికి జీవితాన్ని కూడా మనం అంచనా వేసుకుంటూ ఉండాలి, మన విశ్వాసాన్ని అంచనా వేసుకుంటూ ఉండాలంట. ఇక్కడ నిలకడగా ఉండండి. కొంతమంది దాని మీద పరిగెడతారు, దీని మీద పరిగెడతారు. చూడండి అని నాతో చాలా విషయాలు మాట్లాడుతుంటారు. జేరదన్నయ్య, తమ్ముడు నీ జీవితానికి ఒక పని ఎంతో అవసరం, నీ జీవితంలో ఒక లోటు కనబడుతుంది, జాగ్రత్తగా చూసుకొని మాట్లాడుతుంటారు. నిజమే, మన శరీర సంబంధమైనటువంటి జీవిత విషయమైనా, ఆత్మ సంబంధమైనటువంటి జీవిత విషయమైనా నేను ఆలోచించుకుంటే లోటే కనబడుతుంది. ఎందుకంటే ఆయన చెప్పారు, అన్నయ్య తమ్ముడు ఒక్క నిలకడైనటువంటి పని, మంచి పని చూసుకో, తక్కువైనా పర్లేదు, నేను నీకు సహాయం చేస్తాను, దేవుడు నీకు అందిస్తారు, నీకు నీ జీవితాన్ని ఒక నిలకడగా పెట్టుకో అని మాట్లాడారు. కానీ ఇక్కడ శరీర సంబంధంగా నిలకడగా పెట్టుకోమని దేవుడు చెప్తా ఉన్నారు, ఆత్మ సంబంధంగా కూడా నిలకడగా పెట్టుకోమని చెప్తా ఉన్నారు. చూడండి, మన నిలకడ తత్వాన్ని ఎలాగ మనం ఉంచుకుంటాము? నిలకడ ఉందా మన జీవితంలో? నిలకడ ఎందుకు మన జీవితంలో ఉండదంటే ఆ ప్రభు ఇచ్చినటువంటి మారు మనసుకి కొలతలు తగ్గిపోని, ప్రభు ఇచ్చినటువంటి మారు మనసుకి కొలతలు తగ్గిపోని, ఆ కొలతలు మనం పెంచుకుంటే నిలకడ అనేది మనకు కనబడతాం. చూడండి, ఇంకో విషయం అని మాట్లాడు, పౌరుషం కలిగి ఉండండి. పౌరుషము, ఆ జిమ్ ఎలిట్ అనేటువంటి వ్యక్తులు, ఆ సహోదరులు, ఆ యొక్క 5 భర్తలో ఉన్నటువంటి స్త్రీలు
వాళ్ళు పౌరుషం కలిగి ఉన్నారు. వాళ్ళు ఏమి ఇతరుల మీద ఏమి సాడీలు చెప్పలేదు. నా భర్తను చంపివేశారు కదనేసి వాళ్ళు ఏమి గన్నాలు పట్టుకుని వాళ్ళని చంపడానికి వెళ్ళలేదు. నా ప్రభు యొక్క ప్రేమ నేను పౌరుషంగా అందించలేకపోవడాన్ని బట్టే ఈ నిరాశ నాలో ఏర్పడింది. నేను పౌరుషంగా వెళ్ళాలి, ఆ నశించిపోతున్న ప్రజలకి, ఆ నరమక్షకులకి నేను సువార్త అందించాలన్నటువంటి కోరికలు వీరిలో కలిగి ఉన్నాయి. పౌరుషం ఏది ఇక్కడ మాట్లాడుతున్న పౌరుషం? కొంతమంది భార్య భర్తల విషయాల్లో చాలామంది పౌరుషం కలిగి ఉంటారు. ఇలాగా కొంతమంది లోకంలో మనం చూసుకుంటే వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగితే ఏం చేస్తారు? భర్త ఆమంత్రణం మానేయడము, భార్య ఆమంత్రణం మానేయడము, రకరకాల పౌరుషం. నేంటే అమ్మ అన్నది తేలదని చెప్పడము, రకరకాలుగా వీళ్ళు కోపగిస్తూ ఉంటారు. పౌరుషం కలిగి వాళ్ళు చెప్పింది చేయలేదని ఎన్నో పౌరుషాలు కలిగి ఉంటారు. నువ్వెందుకయ్యా నువ్వు పౌరుషం కలిగి దేవుని నెలలో ఉండట్లేదంటే నువ్వు క్రీస్తు యొక్క ప్రేమని పూర్తిగా చూడలేదు. ఆయన నిన్ను పనికిరనటువంటి తత్వంలో నుంచి మనల్ని రప్పించినటువంటి ఆ ప్రేమను ఇంకా మనం పూర్తిగా గమనించుకోనట్లేదమ్మా. గమనించుకోనట్లేదు. పౌరుషం ఇందాక చెప్పాను కదా, మా అన్నయ్య ఆయన పౌరుషం వచ్చేసిందంట. ఆయనకి రక్తం మరిగిపోతుందంట. వాళ్ళ యొక్క వాళ్ళ అన్నయ్య గారిని కొట్టారని, వాళ్ళ వదిని గారిని కొట్టారని రిలేషన్ అన్నమాట. వాళ్ళ నాకు కొంత బంధువులే. నేను వేరుగా ఆలోచించాను. పౌరుషం ఆయనకి ఏమైపోతుంది? రక్తం మరిగిపోతుందంట. ఈ దినాలలో మనకి ఎలా ఉంది? క్రీస్తు కొరకు మన రక్తం మరుగుతుందా? మన ఉద్దేశములు ప్రత్యేకంగా ఏర్పరచబడుతున్నావా? పౌరుషం ఏది? దేవుని కొరకు మనలో పౌరుషం ఏది? మరలా పాత జీవితం నుంచి మరలా పాత జీవితానికి వెళ్ళిపోదాము మనం. దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నారంటే ఆయన ఎంతో ప్రేమగా, ఎంతో ఆధిక్యముగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. నువ్వు నశించిపోతూ ఉన్నా, నువ్వు పడిపోతూ ఉన్నా దేవుడు మనం లేపాలని ఆయన చూస్తూ ఉన్నారు. కానీ నిలకడగా ఉండడానికి మనం ప్రయత్నించినప్పుడు దేవుడు మన జీవితంలో ఎలాంటి గొప్ప కార్యం చేస్తారంటే చాలా గొప్ప కార్యం చేయడానికి మనం చూడగలం. అజ్జిమేలేటువంటి జీవితంలో ఆ యొక్క భార్య భర్తల వారి జీవితాల్లో భర్తలు చనిపోయినప్పటికీ ఆ స్త్రీలు ఎలాంటి సువార్తను బోధించినారు, ఎలాంటి యోగ్యమైనటువంటి మాటలు చెప్పినారు ప్రభు కొరకు. మన జీవితము ఎలా ఉన్నది? అలా ఉన్నదా? అసలు మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకేమేమి మాట్లాడుతున్నారంటే బలవంతులై ఉండండి. చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. బలవంతులై ఉండండి. నీ బలం ఎక్కడ పనిచేస్తుంది? తాపి పనిలో పనిచేస్తుంది మన బలం. ఎక్కడ పనిచేస్తుంది మన బలం? రకరకాల పనుల్లో పనిచేస్తుంది మన బలం. దేవుడు నీకు ఇచ్చినటువంటి బలాన్ని, మనకిచ్చినటువంటి బలాన్ని ఆయనకు ఉపయోగించం. ఎందుకంటే సైతానుడు చుట్టూ కూర్చున్నాడు. మనం ఉపయోగించాం. సైతానుడు చుట్టూ కూర్చున్నాడు. ఎందుకు సైతానుడికి మన అవకాశం ఇవ్వాలి? ఎందుకు అవకాశం ఇచ్చామంటే మన జీవితాల్లో ఆయన వాక్యానికి మనం వనకట్లేదు. వాక్యం నీకు తీపిగా కనబడట్లేదు. వాక్యం నీకు రుచిగా కనబడట్లేదు. వాక్యం నీకు ఏమాత్రం క్రియ చేయట్లేదు. ఒక్క వాక్యమును చూసిన మన హృదయంలో క్రియ చేయబడాలని దేవుడు మాట్లాడుతున్నారు. ఒక్క వాక్యం. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట బండలు కొట్టి సుత్తు వంటిది కాదా? సుత్తు వంటిదే, అగ్ని వంటిదే. దాన్ని నువ్వు యోగ్యంగా చూడట్లేదు, దాన్ని నువ్వు బలంగా చూడట్లేదు. తమ దేవుని నెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారంటే దాన్ని నువ్వు బలంగా చూడట్లేదు. నువ్వు బలహీనంగా చూస్తున్నావు. దేవుని వాక్యాన్ని బలహీనంగా చూస్తున్నావు. ఆకాశము భూమి గతించిపోతాయి కానీ నా మాట గతించిపోదనేటువంటి మాట ఎంతో ప్రాముఖ్యమైనది. మనం బలహీనంగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, మీరు చేయి ప్రతి కార్యం కూడా ప్రేమతో చేయండి. అబ్బా చూడండి, ప్రేమకి మనం ఒక రూపాన్ని ఇచ్చినట్లయితే అది నిజంగా ప్రభులానే ఉంటుంది. ప్రేమకు రూపాన్ని ఇస్తే ఆ ప్రేమ మన రూపాన్ని మనం చూసినట్లయితే అది ప్రభులాగా ఉంటుంది. ఆ ప్రేమ మనలో ఉందా? ప్రభు యొక్క ప్రేమ. చూడు, ఎన్నో విషయాలు దేవుడు మనం మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన పిలిచినటువంటి పిలుపునికి నీకు నిశ్చయత ఉన్నదా? ఆయన పిలిచినటువంటి పిలుపుకి నీకు నిశ్చయత ఉన్నదా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నిశ్చయత ఉన్నదా? నీలో కొంత బురద, కొంత ఊబి, కొంత
పనికిరానటువంటి స్వభావాలు మనలో ఉన్నవే, దాన్ని త్రవ్వుకోండి అని ఆగస్టు 26లో ఒక్కసారి చూడండి, చూసి మనం ఉంచాం. ఆగస్టు 26 చూడండి. ప్రార్థన ద్వారా రెండో పేర, ప్రార్థన ద్వారా నిన్ను నీవే లోతుగా హృదయాన్ని త్రవ్వుకుంటావు. అనేక తలాంతులతో పాటు లోటులు కూడా నీలో ఉన్నవి. కొంత బురద ఊబి కూడా ఉన్నది, దాన్ని కూడా త్రవ్వి తీసివేయాలి. దేవుడు నిన్ను వాడుకొనగలడు. ఎప్పుడు వాడుకుంటాడు దేవుడు మనల్ని? ఉంది మనలో ఏముందంటే భయంకరమైనటువంటి ఉన్నది, అవి మనకు కనబడట్లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మనం చూడట్లేదు. క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి బిడ్డగా మనం యోగ్యంగా మనం ఉండట్లేదు. కాబట్టి మనలో ఉన్నటువంటి బురద ఊబి కొంత లోట్లు మనకు కనబడట్లేదంట. నీ హృదయాన్ని త్రవ్వుకుంటావు. అనేక తలాంతులతో పాటు లోటులు కూడా నీలో ఉన్నవి. కొంత బురద ఊబి కూడా ఉన్నది, దాన్ని కూడా త్రవ్వి తీసివేయాలి. త్రవ్వేనంటే సరిపోదు. నేను ప్రార్థన చేసేసుకున్నాను కదా చాలు, నా పాపములు క్షమించి ప్రభువా అని చేసేసుకున్నాను కంటే సరిపోదు. దాన్ని తీయాలంట. ప్రభు మన పాపమును తీసేయడం చెప్పాలంట. చూడండి, త్రవ్వడం కాదు, తీసివేయాలంట. త్రవ్వేది ఒక ఎత్తు అయితే తీసేది మరొక ఎత్తు. దేవుడు నిన్ను వాడుకొనగలడు. ఎప్పుడు వాడుకుంటారు దేవుడు? మన వయసు అంతా అయిపోయిన తర్వాత, మన ఆరోగ్యం అంతా క్షీణించిపోయిన తర్వాత, మన తలంపులన్నీ చెడిపోయిన తర్వాత, మన చూపులన్నీ మందగించిన తర్వాత, మన శరీరం అంతా అనారోగ్యమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాడుకుంటాడు దేవుడు నిన్ను. ఎప్పుడు వాడుకుంటాడు మనం దేవుడు అంటే? ఇవన్నీ మనం తీసివేయాలి. తీస్తున్నామా మనం గమనించుకోవాలి ప్రతి అనుక్షణం. ఇది క్రైస్తవ జీవితం అంటే ఒక్క రోజుతో పోయేది కాదు, జీవిత కాలం. అందుకే ప్రభు వారు చెప్పారు, నువ్వేమి ఇక్కడ సవాల్ చేసి నువ్వు మాట్లాడుతున్నావేమో, నువ్వు గంటల తరబడి స్టేజ్లో మాట్లాడుతున్నావేమో, అంతం వరకు నాకు నమ్మకంగా లేకపోతే నీ గతి ఏంటి తెలుసా? నరకంలో వేలాడటమే నీ గతి. నీ గతి మన గతి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతుంది, స్పష్టంగా మాట్లాడుతున్నారు. ప్రభువా అనేకమైనటువంటి కార్యాలు చేయలేదా? అద్భుతమైన కార్యాలు చేయలేదా? దయ్యములు వెళ్ళగొట్టలేదా? ఆళ్ళకు స్వస్థలు చేయలేదా? ఏళ్ళకు స్వస్థలు చేయలేదా? ఎన్నో కార్యాలు చేశాను కదా ప్రభు అంటే ఆయన మాట్లాడుతున్నారు. అక్రమ చేయవారులారా, వెళ్ళిపోండి మీరు. నన్ను ప్రభు అని పిలవడానికి కూడా మీకు యోగ్యత లేదు. మీకు ఇచ్చాను సమయం, భూమి మీద ఉన్నప్పుడు సమయం ఇచ్చాను. ఆ సమయాన్ని వ్యర్థపరిచేశారు. చూడండి, దేవుడు మనం వాడుకోవాలంటే దేవుడు ఇవన్నీ మనలోంచి తీసివేయాలంట. ఇంకా కింద చూద్దామండి. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ గురించి నీవు తెలుసుకొనలేవు. మరీ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. నువ్వు ప్రార్థించకపోతే, నీ యవన కాలంలో అయినా, నీ వృద్ధాప్యంలో అయినా, నీ నడి వయసులో అయినా కానీ నువ్వు ప్రార్థించకపోతే నీ గురించి నువ్వు తెలుసుకోలేవంతే. నీ గురించి నీకు దేవుడు కూడా తెలియచేయరు. ఎందుకంటే నీ జీవితం మీద నీకే భారం లేదు. నీ బిడ్డలకి జీవితం గురించి నీకు దేవుడు తెలియచేయరు. నీకు సహోదరులకి జీవితం గురించి నీకు దేవుడు తెలియచేయరు. ఎందుకని? నీ జీవితం మీద, మన జీవితం మీద మనకే భారం లేదంట. దేవుడు నీకు ఆత్మనిచ్చారు, దాన్ని చల్లార్చుకోవద్దమ్మా. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, నువ్వు ప్రార్థన చేయకపోతే నీ గురించి నువ్వేమి తెలుసుకోలేవంట. హృదయం చాలా లోతైనది, నువ్వు దాన్ని త్రవ్వాలి. దేవుని వాగ్దానములు ఆలస్యమైనందువలన నా హృదయాన్ని లోతుగా త్రవ్వుకున్నాను నేను. చూడండి, ఇంకా ఏమి జరగట్లేదా? మన జీవితంలో ఇంకా ఏం జరగట్లేదా? మనం ఇంకా ఆత్మీయ అభివృద్ధిలో ఎదగాలనేటువంటి ఉద్దేశం పోయి దిగజారిపోయినటువంటి స్థితి మనలో కనబడుతుందంటే నువ్వు ఇంకా ఏదో త్రవ్వాలి. మనం ఇంకేదో త్రవ్వాలి. త్రవ్వడమే కాకుండా దాన్ని తీసివేయాలి. ఆ పాపాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అనుకుంటా పౌలు గారు మాట్లాడతారు, నేను ఆత్మ సంబంధమైనటువంటి మనుషులతో మాట్లాడినట్లుగా మీతో నేను మాట్లాడలేకపోతున్నాను. చూడండి ఎంత బాధతో మాట్లాడుతున్నారు ఆయన. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధమైనటువంటి వారిగానే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకు నేను మీతో అలా మాట్లాడాల్సి వస్తుందంటే, మీలో కొంత అసూయ, వ్యర్థత్వము, కోపము, ద్వేషము,
ఇసుక్కోవడము, కసురుకోవడము, ఇవన్నీ మీలో ఏర్పడ్డాయే. ఆయన ఇక్కడ బాధపడతారు. మనం ఒకవేళ చదివితే కనుక దాంట్లో ఉంటుంది, ఆయన బాధపడతారు. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులతో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను, శరీర సంబంధమైనటువంటి మనుషులుగా మాట్లాడాల్సి వచ్చింది. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా మాట్లాడినట్లుగా మన జీవితాన్ని మనం చేసుకుందామా? చూడండి, ఇంకా మనలో ఇంకా లోటుపాట్లు ఉన్నామేమో. అడుగుదాం, ప్రభుని అడుగుదాం, ప్రభువా ఏంటి ప్రభువా, ఏంటి మా జీవితాన్ని మీరు ఇలా స్థిరపరచండి, ఇలా ఉంచండి ప్రభువా, మన దేవుణ్ణి అడగాలి. దయచేసి ప్రార్థన చేసుకుందామండి, మోకరించండి.